6 సంవత్సరాలుగా నేను నా మనసులో దాచుకున్న నా ఆశ, నా జ్ఞానం, మనసులో దాచుకున్న ఆశ, నా అంతఃపురం, నా ఊరు. కట్ ఇట్. ఎలా ఉంది మామా? కొంచెం ఎమోషన్, ప్యాషన్ అన్ని బయటికి తీరా. ఇప్పుడు ఇవ్వలేదా? కొంచెం కూడా ఇవ్వలేదు. సరే, చేతిలో ఈ డోల్ ఉంటే చాలా బాగుంటుంది. చేతులు ఖాళీగా ఉన్నందువల్ల కాన్షియస్ గా చెప్పలేకపోతున్నాను. చేతిలో బ్యాగ్ ఉందిగా. అది భుజానికి కదా ఉంది. చేతిలో బ్యాగ్ ఉందట. నిజానికి వీడు కామెడీ పీసు. రే సైలెన్స్. ఇంకో టేక్ తీద్దాం వెళ్ళు. చూద్దాం గానీ నేను ఒక సజెషన్ చెప్పనా? ఈ డైలాగ్స్ కొంచెం షార్ట్ గా చెప్తే బాగుంటుంది. ఎందుకని? అంటే మామూలు మనుషులు మాట్లాడుకున్నట్టుగా ఈ ధ్యానం, ఆత్మ ఇలాంటివన్నీ తీసేసి సింపుల్ గా మాట్లాడుకున్నట్టు. 6 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ రామానంద్ తిరిగి వచ్చాడు. నా క్యారెక్టర్ ఈ విధంగా చెయ్యదురా. ప్లీజ్ నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే, క్యారెక్టర్ లోకి దూరిపోతాం. క్యారెక్టర్ అయితే పర్వాలేదులే. ముఖ్యంగా నువ్వు టెన్షన్ అవ్వకు. ఈ షార్ట్ ఫిల్మ్ పోయినా పర్వాలేదు. నేను నీకు మళ్ళీ డేట్స్ ఇస్తాను, సరేనా? సరే రండి మొదలు పెడదాం. రండి. ఆ వచ్చిన కుర్రాళ్ళ వల్ల మీకేం ప్రాబ్లం లేదు. మీరు చెప్పినందువల్లనే వాళ్ళని ఇక్కడ ఉండటానికి ఇష్టపడ్డాను. మంచి కుర్రాళ్లే, నాకు టైం పాస్ అవుతుంది. భలే కుర్రాళ్లే. నిన్న రాత్రి భయంతో నిద్రపోనే లేదు. పాత రాజుగారి బొమ్మ దొరికింది, ఇక్కడ దయ్యం ఉందని అనుకుంటున్నారు. వచ్చిన వాళ్ళకి ఏదో ఒక కథ చెప్పి భయపెట్టకరాని ఎన్నిసార్లు చెప్పాలి వీడికి? అసలు నేనేం చెప్పలేదండి. భయంలో ఉండే సైకాలజీ అదే ఉన్నా. చిన్న నిప్పురవ్వతో కూడా మంట పుడుతుంది. రాజా ఇక్కడే ఉన్నారు నాన్న. నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఓహో అలాగా. ఈ రాజుగారి కథలు చెప్పి నన్ను భయపెట్టలేరు. ఏమంటారు సార్? నాకది తెలీదురా. ఒక పాత కమ్యూనిస్టు వాడిగా ఉండటమే నాకెప్పుడూ ఇష్టం. డాక్టర్ తెలుసు. నిన్న కూడా ఇక్కడికి వచ్చారు. కొత్తగా వచ్చిన వాళ్ళు బాగా నచ్చారంట. నిజంగానా? కానీ రాజుగారికి మీ మీదే కొంచెం కోపం. నా మీద? నేనేం చేశాను? రాజుగారు చనిపోయే వారం రోజుల ముందు కరెంటు బిల్లు కట్టమని చెప్పి మీకు డబ్బులు ఇచ్చారంట, కట్టలేదుగా? అదెవరు చెప్పారు? రాజుగారు చెప్పారు. కానీ ఆయనకి ఏమీ సమస్య లేదు, కానీ ఒకంత బాధ. నేను ఇప్పుడే వస్తా. ఎందుకని ఆ పిచ్చోడిని ఇలా భయపెడుతున్నారు? ఎందుకు ఈ పిల్ల ఇలాంటి పోజులు పెట్టి మనసుని చెడగొడుతోంది? ఏంటి మనం షూట్ చేద్దామా? ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తావా? ఓకే. వాడు పాపం స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు కదా. నిన్న వేసుకున్నావు చూడు షార్ట్, అది చాలా బాగుంది. నాకు తగినచ్చేసింది. థ్యాంక్ యూ. నో మెన్షన్. ఈ రోజు కూడా షార్ట్స్ వేసుకుంటే భలే ఉంటుంది.